హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దాను తెలుగు బ్లాగ్స్. బగారా రైస్లోకి ప్రాన్స్ కర్రీని గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకుని కొంచెం దోరగా వేపిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలి. అలాగే కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా దూరగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మీడియం సైజ్ 4 టమోటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా దీంట్లో వేసుకొని ఇంకోసారి కలిపేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అయితే నేను కొంచెమే యాడ్ చేశాను. టమోటాలు మగ్గుతానికి మాత్రమే ఇక్కడ కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేశాను. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ టమోటాలు మగ్గినంత వరకు ఇలా కలుపుకొని తర్వాత క్లీన్ చేసుకున్న రొయ్యలని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను రొయ్యలను అయితే ఏమీ ముందే కుక్ చేయలేదు, క్లీన్ చేసుకున్నవి డైరెక్ట్గా అయితే నేను దీంట్లో వేసాను. ఇలా వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకుని కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అయితే వస్తాయి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అంతా ఆవిరైపోయే వరకు మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తగినంత కారాన్ని అయితే వేసుకోవాలి. కారాన్ని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అలాగే తగినంత గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా అయితే నేను కొంచెమే యాడ్ చేశాను. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకోవాలి. మనం కారాన్ని యాడ్ చేసాం కాబట్టి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉండాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకొని అలాగే కొంచెం వాటర్ని అయితే పోసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసాను. మనం బగారా రైస్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సాల్ట్ అయితే సరిపోకపోతే ఇక్కడ కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూతను పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. కొంచెం చిక్కబడిన కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత చూడండి గ్రేవీ కూడా చల్లారిన తర్వాత మనకి చిక్కబడిపోతుంది. ఇలా గ్రేవీగా అయితే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.